శ్రీమాత్రే నమః. ఈరోజు భాగంలో ఆషాఢగుప్త నవరాత్రులలో శ్రేష్టమైన 5వ రోజు మహాపంచమి. శ్రీ విద్యోపాసనలో దేవి ఆరాధన చేసే వారికి ఇది చాలా అద్భుతమైన దివ్యమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. యథార్థానికి అన్ని రోజులు గొప్పవే, కానీ ఈ యొక్క ఆషాఢ గుప్త నవరాత్రులలో అధిష్టాన దేవత అయిన వారాహీదేవి, ఆవిడ యొక్క తిథి పంచమి కాబట్టి, ఆవిడ యొక్క నామమే పంచమి కాబట్టి అద్భుతంగా ఆ మహావారాహి అమ్మవారి యొక్క కృపా కరుణ మన యందు భాషించాలి అంటే ఇవాళ వారాహి అమ్మవారి యొక్క స్మరణ అనుగ్రహము మనకి నిరంతరము ఉండాలి అని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ, లలితా సహస్రనామాల్లో మహావారాహి అమ్మవారి యొక్క స్మరణ కొన్ని చోట్ల గుప్తంగానే కనపడుతూ ఉన్నది. వారాహి అన్న నామం మనకి నేరుగా కనపడకపోయినా కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని కనపడుతూ ఉన్నది. అంటే అమ్మవారు కిరిచక్రము అంటే వరాహములతో కూడి ఉన్న రథాన్ని పూంచి ఉన్నది ఆ మహావారాహి అమ్మవారు. అలాగే అమ్మవారు ఎవరిని దండించినది, ఎవరిని సంహరించినది అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఎంత గొప్ప మాట! విశుక్రుడు అన్న భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. ఆ విశుక్రుడు ఎవరిని ఉద్దేశించి చెప్తారు అంటే డిప్రెషన్ రోగాలు ఇలాంటివి అని చెప్పచ్చు. అంటే మనలో ఉన్న శక్తిని మనకే తెలియకుండా హరింపజేస్తూ ఉంటుంది మానసిక రుగ్మతలు కలిగినప్పుడు. మానసిక రుగ్మతలు కలిగినప్పుడు, మానసిక దౌర్బల్యము కలిగినప్పుడు తెలియకుండానే దినదినము కూడా మనలోని కాంతి తగ్గిపోతూ ఉంటుంది, తెలియకుండా నీరసపడుతూ ఉంటారు, మనలో తేజస్సు అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. అది విశుక్రుడు అన్న రాక్షసుడు చేసే పని ఆ యొక్క యుద్ధంలో. అందుకే ఆ మహావారాహి అమ్మవారు ఆ విశుక్రుడిని సంహారం చేసింది. అసలు ఆ వారాహి అమ్మవారు ఎవరు, ఎట్లా వచ్చినది అంటే మనము కిందటి భాగంలో చెప్పుకున్నాం. జగన్మాత లలితాదేవి భండాసురుడు అన్న ఒక భయంకరమైన రాక్షసుని సంహరించడానికి తాను శ్రీచక్ర రథాన్ని ఎక్కి వస్తున్నది. అమ్మవారి యొక్క అహంకార స్వరూపం నుండే ఒక గొప్ప దివ్యమైన తేజస్సు ఆవిర్భవించినది. ఆవిడే మహావారాహి. అమ్మవారి యొక్క శ్రీచక్రంలోంచే దివ్యమైన ఇంకొక రథము వచ్చినది, అదే కిరిచక్రము, కిరిచక్ర రథము. ఆ కిరిచక్రము అంటే వరాహములు పూల్చి, వేల కొలది వరాహములు పూల్చి ఒక భయంకరమైన ఉగ్రమైన రూపము దాల్చి వరాహ ముఖముతో ఉన్న ఆ జగన్మాత యొక్క శక్తియే, క్రియాశక్తియే మహావారాహి అమ్మవారు అని చెప్పబడుతూ ఉన్నది. ఆవిడ చాలా దివ్యమైన స్వరూపము. అమ్మవారికి కోట్ల కొలది సైన్యం ఉన్నది. ఆ సైన్యము అంతటికీ కూడా అధ్యక్షురాలుగా ఉన్నదే మహావారాహి అమ్మవారు. అసలు అంత కోట్ల కొలది సైన్యానికి అధ్యక్షత వహించడం అంటేనే చాలా గొప్ప విషయం. ఆ అమ్మవారినే దండనాథ అన్న నామంతో కూడా పిలుస్తూ ఉంటారు. దండనాథ అంటేనే సైన్యాధ్యక్షురాలు అని ఒక అర్థం. ఆవిడ పని ఏమిటి అంటే అమ్మవారి మనస్సు తెలుసుకొని ఆవిడ యొక్క సంకల్పాన్ని క్రియారూపముగా చేయటమే వారాహి అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే అమ్మవారి మనసు తెలుసుకునే ఒక గొప్ప దివ్య శక్తి వారాహి అమ్మవారి ఆరాధనలో మనకి తెలుస్తూ ఉన్నది. వారాహి అమ్మవారి చేతిలో ఒక చేతిలో రోకలి, ఇంకో చేతిలో హలము అంటే నాగలి ధరించి ఉంటుంది. ఆ హలము రోకలి పట్టుకుని ఆ కిరిచక్ర రథములో అమ్మవారు ఆ రథాన్ని నడుపుతూ భయంకరమైన గర్జనలు చేసుకుంటూ శత్రువుల మీదకు వెళ్ళి వారిని సంహరిస్తూ ఉంటుంది. ఇది వింటూ ఉంటేనే మనకి ఒక దివ్యమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. అట్లాగే గగ్గురుపాటుకు లోనవుతూ ఉంటుంది. ఏమిటా స్వరూపము, అలా ఎందుకున్నది? అందులో అమ్మవారి నుండే ఆవిర్భవించిన ఆ మహావారాహి అమ్మవారు అంత గొప్ప దివ్య తేజస్సుతో అలాగే ఎందుకు ఉన్నది? ఆ ఆయుధాల వెనక రహస్యం ఏమిటి అని మనకి ఒక ప్రశ్న లేవనెత్తుతూనే ఉంటుంది. అందుకే ప్రతి దివ్యమైన రూపము వెనక మనము ఆ పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో చేస్తున్నాం. అందుకే గుప్త నవరాత్రులు అంటున్నాం. బాహ్యంగా కనపడేది ఒకటి, ఆంతరంగికంగా మనం ఆలోచించి తెలుసుకునేది ఒకటి. ఆ విషయాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చాలామంది వారాహి అమ్మవారి యొక్క రూపాన్ని చూసి అపార్థం చేసుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈవిడ ఉగ్రదేవతనా,
ఏమిటి అట్లా ఉన్నది ఆ స్వరూపము, వరాహ ముఖము ఏమిటి, మనుష్య శరీరము ఉండడం ఏమిటి, అసలు ఆ ఆయుధములు ఏమిటి అని అనేక విధములుగా తెలియకుండా అమాయకత్వంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ బయట కనపడే రూపంలో ఆగిపోతున్నామంటేనే బాహ్య దృష్టి బాగా అలవాటైపోయింది. బాహ్య ప్రపంచము వలె మనకి దివ్యమైన మూర్తులను కూడా చూడడం అలవాటైపోయింది. అది తమో గుణము. దేవతలను మన చూపులతో ఆలోచిస్తున్నాము, చూస్తున్నాం అంటేనే అది భయంకరమైన తామసికము మనకి వచ్చినది అని అర్థం. కానీ మహావారాహి అమ్మవారు అట్లా కాదు. ఆ జగన్మాత బయటికి ఉగ్రముగ్గా కనపడుతున్నా కూడా అమ్మ సాత్వికమైన స్వరూపిణి. ఆవిడ ఎంతో కరుణతో కూడుకుని ఉన్నది. తల్లి రూపము ఉగ్రము కావచ్చు, కానీ తన మనస్సు పరమ సాత్వికము. విద్యను రక్షించే వాత్సల్యము కలిగినదే ఆ జగన్మాత. అసలు సృష్టిలో వరాహ స్వరూపం అంటే ఏమిటి, పురాణాల్లో ఏమి చెప్పబడుతున్నది, అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాణాల్లో మనకి ఎక్కువగా కనపడే కథనాల్లో వరాహస్వామి అందరికీ పరిచయమే. ఒకసారి సంక్షేపంగా చూస్తే, ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు అన్న భయంకరమైన రాక్షసుడు భూమిని తాను దొంగలించి తన అధఃపాతాళంలో పడవేయగా వరాహస్వామి ఆవిర్భవించి, శ్రీ మహావిష్ణువే వరాహస్వామిగా ఆవిర్భవించి ఆ యొక్క భూమిని గొప్పగా ఉద్ధరించి శిష్ట రక్షణ అని, అలాగే దుష్ట శిక్షణగా ఆ హిరణ్యాక్షుని కూడా సంహరించాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా ఉన్నప్పుడు ఆ అవతారం యొక్క శక్తి స్వరూపమే వారాహీదేవి, పద్మనాభ సహోదరి అని మనం ఎప్పుడు అమ్మవారిని తలుచుకుంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క సహోదరియే లలితాదేవి. శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా మనం ఎలా ఆరాధిస్తున్నామో వారాహి అమ్మవారిని కూడా అంత గొప్పగానే ఆరాధించాలి. ఇద్దరు కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించారు. భూ సంబంధమైన ఆయుధములే ధరిస్తూ ఉన్నది వారాహి అమ్మవారు. నాగలితో భూమిని దున్నుతాము. భూమిలో ఉండే గొప్ప ఐశ్వర్యం ఏమిటి? బంగారం అని పొరపాటున అనుకోకండి. బంగారం ఉన్నా భూమిలో గొప్ప ఐశ్వర్యం ధాన్యము. అందుకే నాగలితో దున్ని ధాన్యాన్ని, పంట పొలాల్ని పండిస్తూ ఉంటారు. ఆ ధాన్యమే మనకి ఐశ్వర్యము, అదే ఆరోగ్యము. అయితే నేరుగా ధాన్యాన్ని తినగలమా అంటే దాన్ని రోకలిలో కూడా వేసి పిండి చేసుకునే పద్ధతి కూడా మనకి ఉన్నది. అందుకే ఆ నాగలిని, ఆ రోకలిని, అంటే ఆహార దేవత వారాహిదేవి. భూమిని ఎలాగైతే వరాహస్వామి ఉద్ధరించారో ఆ భూమిలోని ఐశ్వర్యాన్ని తల్లి కదా, అందుకనే బిడ్డలకి పెట్టాలి కాబట్టి చక్కగా ఆవిడే పండిస్తున్నది. ఆవిడే మనము నవలడానికి సులువుగా ఉండే పిండిగా కూడా మారుస్తున్నది ఆ వారాహి అమ్మవారు. అందుకే అన్నది, బిడ్డల్ని తల్లి రక్షించుకున్నట్టు ఎంతో వాత్సల్యమూర్తి మహావారాహిదేవి అని. ఇలాగే తాత్వికంగా చూసినప్పుడు కూడా ఒక క్షణం మీరు ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి లేదా ఎప్పుడూ కూడా కొందరికి మానసికంగా కృంగిపోతూ ఉంటారు, అంటే దిగజారిపోతూ ఉంటారు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్నే డిప్రెషన్ అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు బయట సత్యం అన్నది మనకి అవగతము కాదు. ఎంతమంది మంచి చెప్పినా మనకి అర్థము కాదు. అలాంటప్పుడే మనకి భయము, ఆందోళన అవన్నీ ఇంకా వస్తూ ఉంటాయి. మన ఆలోచనలన్నీ కూడా అంత కింద స్థాయికి పడిపోయి మనం ఇంకా లేవలేకపోతున్నాము. ఎవరూ మనకి సహాయం చేయట్లేరే, అసలు ఇలాంటి పరిస్థితి ఎలా సంభవించింది, కనపడని ఒక శత్రువుతో నేను పోరాడుతున్నానే, అది బయట కూడా లేదు, లోపలే ఉన్నదే, ఆ చీకటి నుండి నేను ఎలా బయటపడాలి అని ఎంతో ఆవేదన ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మన శక్తి సరిపోనప్పుడు ఆ లోతుల నుండి, ఆ అగాధము నుండి, ఆ చీకట్ల నుండి మన చైతన్యానికి తన సంకల్ప బలాన్ని తోడు చేసి మనల్ని ఉద్ధరించే గొప్ప దివ్యమైన శక్తియే మహావారాహి. ఆమె ముఖము వరాహ ముఖము అయినా కూడా అది యజ్ఞవరాహం అనే మనం తలచాలి. ఆ దంష్ట్రలతోనే దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణించారు. అంటే ఆ దంష్ట్రలు ఎందుకున్నాయి ముఖానికి అంటే, ఎలాగైతే భూవరాహస్వామి భూమిని ఉద్ధరించాడో మనము కూడా ఈ
కృంగిపోతుంటే మనల్ని అలా సంసారంలో పడిపోకుండా, దుఃఖాల్లో పడిపోకుండా ఉద్ధరిస్తుంది జగన్మాత వారాహీదేవి. అందుకే మన మనస్సు అన్న మలినాన్ని శుభ్రము చేసి అందు నుండి మనల్ని పైకి లేవనెత్తే గొప్ప శక్తియే మహావారాహి అమ్మవారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అమ్మవారి చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అన్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. మనకి అమ్మవారు ఐశ్వర్య ప్రదాత్రి, ధాన్య దేవత, అన్నపూర్ణ స్వరూపిణి అని. అలాగే అసలంటూ నాగలి వేసి భూమిని చీలినప్పుడే రైతు దానిలో విత్తనము వేయడానికి అవకాశం అన్నది ఉంటుంది. మన మనస్సు కూడా భూమి లాంటిది. అది చాలా గట్టిగా ఉంటుంది. అందులో ఎన్నో జన్మల నుండి పేరుకుపోయిన నెగిటివ్ వాసనలు, దుర్వ్యసనములు, ఈర్ష, అసూయ, ద్వేషములు ఇలాంటివన్నీ పేరుకుపోయి పాతుకుపోయి అలాగా ఒక స్థిరముగా స్థాణువుగా తయారయ్యి ఉంటుంది ఆ మనస్సు. మనము వారాహీదేవిని ఆరాధించినప్పుడు ఆమె యొక్క కృపతో బలహీనముగా భీతులు వారిపోయి పనికి రాదేమో అన్న ఆ మనస్సులో అమ్మవారి యొక్క ఆయుధముతో, చైతన్యముతో ఆవిడ చక్కటి మార్గాన్ని గీస్తుంది. ఆ మార్గములోనే మనకి కొత్త ఉత్సాహము, చైతన్యము వచ్చి మనము ఆలోచనలన్న విత్తనాలను వేసినప్పుడు ఆ మనస్సులో అవి చక్కగా పైకి వస్తూ ఉంటాయి, పుష్పిస్తాయి, ఫలాలనిస్తాయి, ధాన్యముగా, వరిగా మారుతూ ఉంటుంది. అంటే దివ్యమైన ఆలోచనలు మనలో ఉద్భవిస్తాయి అని అర్థం. అలాగే రోకలి అన్నది కూడా మనలో ఉన్న బలహీనతలను అమ్మవారు ఆ రోకలితో దంచి ముక్కలు ముక్కలుగా, పిండి పిండిగా, పొడి పొడిగా చేస్తుంది. అంటే నామరూపాలు లేకుండా మన బలహీనతలను అమ్మవారు చేస్తూ ఉంటుంది, పిండి పిండి చేస్తుంది. ఎంత గొప్ప కరుణ అమ్మవారికి! అందుకైనా అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉండాలి. మన నిత్య జీవితంలో కూడా మనకి ఎప్పుడు మనం వద్దనుకున్నా కూడా మనలోనే కూర్చునే గొప్ప శత్రువులు ఉన్నారు. అదేమిటో చెప్పనా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఎంత భయంకరమైనవి! ఎక్కడ ఉన్నా వాటి నుంచి పారిపోలేము. మనలోనే మనల్ని పట్టుకునే ఉంటాయి ఆ శత్రువులు. మనం వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేవి కాదు. అందుకు అమ్మవారు ఆ ఉగ్రస్వరూపముతో ఇలాంటి 6 కనపడని శత్రువులను చీకట్లలో ఉండి చీకట్లలో లాగేసే ఇలాంటి భయంకరమైన శత్రువులని అమ్మవారు ఆ ఉగ్రస్వరూపముతో, భయంకరమైన గర్జనతో అట్లాంటి శత్రువుల్ని జయించడానికి మనకి కూడా అమ్మవారు తోడ్పడుతూ ఉన్నది. ఇలాంటి శత్రువులు ఎప్పుడూ కూడా ఎవరికైనా పేరుకుపోతే, ఉండిపోతే ఈ శత్రువులు మన సాధనలో పైకి రావడానికి అడ్డుపడిపోతూ ఉంటారు. మనం సాధనలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. అందుకే జగన్మాత వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క శత్రువుల్ని మనము చాలా సులువుగా జయించగలము. అమ్మవారు మనకి గొప్ప రక్షణ కవచముగా నిలబడుతూ ఉంటుంది. సైన్యాధ్యక్షురాలు అమ్మవారు. అందుకే అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవికి అత్యంత ప్రీతికరమైన సైన్యాధ్యక్షురాలు. నేటి సందేశము అభయప్రదానము. ఈ పవిత్రమైన పంచమి రోజున మనము మహావారాహి అమ్మవారిని ఎలాగ ఆరాధిద్దాము అంటే, ఎప్పటిలాగే సాయం సమయంలో చక్కగా ఒక చక్కటి నేతి దీపాన్ని వెలిగించి అమ్మవారిని ధ్యానించి అక్కడ ప్రశాంతముగా కూర్చోండి. శ్రీచక్రరాజమన్న రథములో జగన్మాత లలితా పరమేశ్వరిని ధ్యానం చేయండి. అమ్మవారి మూర్తిని సంపూర్ణముగా తనివి తీరా అమ్మ భావన చేస్తూ ఒకసారి ధ్యానము చేయండి. అలాగే అమ్మవారితో పాటు ఆ అమ్మవారి పక్కనే మనకి మహావారాహి అమ్మవారు ఒక రక్షణ కవచముగా మనల్నే చూస్తూ, నేను ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎంతటి భయంకరమైన పరిస్థితుల నుండి అయినా కూడా నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని అమ్మవారు అభయహస్తాన్ని చూపిస్తూ మన యందు ప్రశాంతముగా కరుణతో అమ్మవారు మనల్ని చూస్తూ ఉండడం మనము ధ్యానము చేయాలి. ఎవరికో ఒకరికి జీవితంలో ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. అది ఆర్థికపరమైన లేదా మానసికపరమైనవో లేకపోతే శారీరక ఆరోగ్యపరమైన భయాలు, ఆందోళనలో ఉంటాయి. అవి మనల్ని సాధన నుండి కిందకి పారేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ధ్యానాన్ని కనుక మీరు శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసముతో కనుక చేస్తే అమ్మవారు మీకు రక్షణ కవచముగా ఉండి మీరు ఎంతటి అగాధములో ఉన్నా, ఎంతటి కష్టమైన
పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మవారు మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అది అమ్మవారి యొక్క అభయము మనకి. మనం ఎటువంటి గుప్త మంత్రాలు చదవక్కర్లేదు. ఎటువంటి కష్టతరమైన సాధనలు కూడా చేయక్కర్లేదు. కేవలము లలితమైన భావనతో నేను ఇప్పుడు చెప్పినట్లు అనుకోండి. అమ్మా వారాహిదేవి, నా చుట్టూ నీ రక్షణ కవచాన్ని నిరంతరము ఉంచు తల్లి. అలాగే నాకు కనపడని యొక్క శత్రువుల యొక్క పీడ భయంకరముగా ఉన్నది. అన్ని వైపులా కూడా వీరు నన్ను దాడి చేస్తున్నారు, ఈ కామ క్రోధాదులు అన్న శత్రువులు. అందుకని వీరి బారి నుండి నన్ను నీవే కాపాడాలి. నీ బిడ్డను తల్లి నేను, నీవు తప్ప ఎవరూ నాకు దిక్కు లేదు అని మనస్ఫూర్తిగా అమ్మవారికి విన్నవించుకోండి. అమ్మవారు వింటున్నది. ఇలాంటి భావన చేయగా ఒక చంటి పిల్లవాడు కూడా తల్లి చేయి పట్టుకొని బయటకు వెళ్తున్నప్పుడు ఎంత ధైర్యముగా ఉంటాడో, మనము కూడా ఈ సమాజంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మహావారాహి అమ్మవారి యొక్క చెయ్యి పట్టుకుని అమ్మవారే మనల్ని నడిపిస్తున్నది, లలిత అమ్మవారితో పాటు శ్యామల వారాహిదేవి యొక్క అనుగ్రహం మన యందు ఉన్నది, నన్ను నడిపించేది ఈ అమ్మలే అన్న భావన ఉన్నప్పుడు ఎంత ధైర్యముగా ఉంటుంది. అసలు భయం అన్న పదము కూడా ఇంకా ఉచ్చరించము. ఈ రోజు నుండి ఈ యొక్క ధ్యానాన్ని, ఈ యొక్క అభయాన్ని మీ గుండెల్లో పరిపూర్ణముగా నింపుకోవలసి ఉంటుంది. మిమ్మల్ని కాపాడడానికి లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలైన దండినీదేవి మహావారాహి అమ్మవారు నిరంతరము మీ వెంటనే ఉంది. ఇక మీ జీవితంలో భయానికి తావు లేదు. ఇదే ఈ పంచమి తిథి యొక్క పారమార్థికం. అందుకే పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి అని చాలా తేలిగ్గా అమ్మవారిని ఆరాధించి మనసులో నిలుపుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తర్వాత వచ్చే భాగంలో మరొక అద్భుతమైన అమ్మవారి యొక్క స్వరూపము మంత్రిణీ దేవత రాజశ్యామలాదేవి యొక్క స్మరణ చేసుకునే ఒక గొప్ప భాగ్యం, దివ్య అనుభూతిని మనం అందరము కూడా పొందుదాము. అమ్మవారిని అసలు మంత్రిణీ దేవత అని ఎందుకు పిలుస్తారు? మన మాటల్లో మాధుర్యాన్ని, బుద్ధిని పదును పెట్టే ఆ దివ్యమైన మూర్తి రాజశ్యామలాదేవి. ఆ యొక్క తత్వం ఏమిటి అసలు? ఇవన్నీ కూడా వచ్చే భాగంలో అందరము కూడా చక్కగా తెలుసుకుందాం. అంతవరకు అమ్మవారి స్మరణలో గడుపుతూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.